మోసం చేసి ఇట్లా బాధ పెడుతురు. రేపు నాకేమన్నా అయితే నన్ను చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? మీరు ఎందుకు వస్తారు? మీరు వస్తారా? మీరు రారు. నీకు నీ భర్త, నీ పిల్లలు, నీ సంసారం అని నీ జాగాలో నువ్వు ఉంటావు. ఇక మామయ్య నేనేం అడుగుతా? నువ్వేమన్నా అనుకో నందిని, నేను ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి ఇయ్యా. అంటే ఏంది ఇప్పుడు? నువ్వు నా మౌన్ సంపాదన మీద మా అయ్య సంపాదన మీద ఉందాం అనుకుంటున్నావా? నువ్వు పని చేయవు, ఆ పైసలు ఇయ్యవు, కానీ 3 పూటలు మా ఇంట్లో తినుకుంటూ ఉందాం అనుకుంటున్నావా? ఆహా, అంటే నీ భర్త నువ్వు ఏదో సంపాదించి పెడితే నేను ఇక్కడ కూర్చుండి తింటున్నానంటారా? అవును నిజమే. మీరు కడుపు పెట్టి ఎట్లా తింటారు తెలుసా? ఇప్పుడు మీరు నన్ను ఏదో సాస్తున్నట్టు ఇవాళ బుక్కడు మెతుకులు పెట్టే గిన్నె ఎత్తేస్తున్నావు. రేపు ఏదైనా నాకు ఆపత వచ్చిందంటే నాకు ఎవరు పెడతారు నందిని? ఆహా, అసలు మా అన్నయ్య చచ్చిపోయిందే నీ వల్ల. ఇంకోళ్ళు అయితే మా అన్నయ్య అనిపోవడంతోనే నేను ఎల్లగొడతారు. అయినా మేము నీ గురించి ఆలోచించాలి, మా ఇంట్లో ఉంచుకున్నాం. అసలు మా అన్న పానానికి 15 లక్షలు కాదు కదా,